జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న సంబంధం గురించి ఇంకా తెలుసుకుందాం. తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న సంబంధం అనే ఇందులో ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. తీపి ఉంది, చేదు ఉంది. తీపిని అందరూ ఇష్టపడతారు, చేదుని ఎవరు ఇష్టపడరు. కానీ అది సృష్టిలో ఒక ధర్మం. సపోజ్ మీరు తీపి కోరుకుంటే అప్పుడు చేదు మీ ముందుకు రాదు. అదైనా మీరు స్వీకరించాలి కదా. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. రెండూ మీతో పాటు తోడుగా ఉంటాయి. చీకటంటే చేదు. సుఖం వెనకాల దుఃఖం ఉన్నట్టు ఆశ వెనకాల అడియాస ఉంటుంది. ఆశ ఉన్న చోట కోపం ఉంటుంది. తీపి ఉంటే అందులో చేదు ఉంటుంది, చేదు ఉంటే అందులో తీపి ఉంటుంది. ఒకదాని వెనుక ఒకటి ఎదురవుతుంది, కనిపిస్తుంది. అది ఖచ్చితంగా రుచి చూపిస్తుంది. ఇప్పుడు ఒకటి చవి చూస్తే వెంటనే రెండో దానికి సిద్ధంగా ఉండాలి. ఈ సృష్టిలోని సిద్ధాంతాలు గమనించకపోతే మనం చేదు అనుభవాలు ఖచ్చితంగా చవి చూడక తప్పదు. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా దుఃఖము కలిగిస్తుంది. ఇదే గనుక మనం ముందే సిద్ధాంతాలు తెలుసుకుంటే మనకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా దాన్ని చక్కగా మనం ఎదుర్కోగలం. అది స్వీకరించండి. దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి మీరు బాగా అలవాటు పడిపోతారు. చాలామంది పిల్లలు కలగాలని వేడుకుంటున్నారు, మొక్కులు చెల్లిస్తున్నారు. పిల్లలు కలగాలి, ముచ్చట్లాడాలి అని ఏవేవో ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఒక మార్వాడి దాదాజీని కలవడానికి వచ్చాడు, పెద్ద మిల్లు ఓనరు. అతను వచ్చి దాదాజీని కలిశాడు. పెద్ద పెద్ద సంచుల్లో ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు. అందులో ఏమేమి ఉన్నాయని కూడా తెలీదు, కానీ చాలా చాలా ఉన్నాయి. అతని డ్రైవరే తీసుకొచ్చాడు. దాదాజీ అది చూసి వెంటనే అడిగారు, సేటు గారు, మీరు ఏం తీసుకొచ్చారు? దానికి అతను, ఏమీ లేదండి, ఊరికినే పువ్వులవి తీసుకొచ్చాను, వేరేమీ లేదు. దాదాజీ అది విని వెంటనే అన్నారు, ఈ పువ్వులన్నీ నాకు అక్కర్లేదు. ఏది నీకు ఇష్టం లేదో అది నువ్వు నాకు ఇవ్వాలనుకున్నావా? ఎవరికి లేదో వాళ్లకు తీసుకెళ్ళివు. నాకు బిజినెస్ ఉంది, అది కూడా చాలా బాగా జరుగుతుంది అన్నారు. డ్రైవర్తో అవన్నీ తీసుకెళ్ళిపో అని అన్నారు. తర్వాత సేటుతో, అసలు మీకొచ్చిన కష్టం ఏంటి, ఇప్పుడెందుకు వచ్చారు అని అడిగారు. ఇదిగో ఇది మీ వెంట తీసుకొచ్చారే, ఇది ఎందుకని కారణం అడిగారు. మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే అది తిన్నగా నాతో చెప్పొచ్చు కదా అన్నారు. వెంటనే ఆ సేటు, లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, కానీ సంతాన భాగ్యమే లేదని చెప్పాడు. అరే, ఈ వయసులో మీకు పిల్లలు కావాలా? అయ్యో, ఇది నాకు కాదు, నా కుమారుడికి, వాడికి లేరని చెప్పాడు. దానికి నన్ను ఆశీర్వదించండి, ఏం చెయ్యాలో చెప్పండి, అప్పుడే నా కొడుకు ఒక బిడ్డకు తండ్రి అవుతాడు అన్నారు. దాదాజీ వెంటనే అతన్ని చెడామడా తిట్టిపాడేశారు. ఓరిసేటు, ఏ జన్మలో ఏం పాపం చేశావో? కుక్కలకు కుక్క పిల్లలున్నాయి, పశువులకు లేగదూడలున్నాయి, గాడిదంటావా, దానికి కూడా పిల్లలున్నాయి, గేదెలంటావా, వాటికి కూడా దూడపిల్లలుంటాయి కదా, మీకు లేరా? ఇప్పుడు మీ అబ్బాయికి పిల్లలు లేనంత మాత్రాన ఏమైపోతుంది? ఉన్నవాళ్లను చూసుకోండి, మీవాడు తనకు కావలసింది చూసుకుంటాడు. మీరెందుకలా తాపత్రయపడతారు? మీ వరకు మీరు చూసుకోండి. ఈ మానవ జన్మ మీకు సార్థకమయ్యిందా? ఈ మానవ జన్మను ఉపయోగపడేలా చూసుకోండి. ఎందుకు శేష జీవితాన్ని తపనలతో తాపత్రయాలతో వృధా చేసుకుంటారు? ఏ ఆధ్యాత్మిక మార్గం అనుసరించాలని లేదా? ఆత్మచిత్తశుద్ధిగా ఉంచుకోవాలని లేదా? జనన మరణాల నుంచి విముక్తి పొందాలని అనిపించడం లేదా? మీరు ఈ జనన మరణాల ప్రాసెస్ని పొడిగించాలని చూస్తున్నారు.
అప్పుడు సేటు రియలైజ్ అయ్యి, ఇప్పుడు నాకు అర్థమైంది, ఏదో పొరపాటున తప్పు చేశారు, నాకు జ్ఞానదీక్ష ప్రసాదించి ఈ మోహ ఆశల నుంచి విముక్తి ప్రసాదించమన్నాడు. ఒకవేళ మీ అబ్బాయికి తండ్రి అయ్యే యోగం ఉన్న దానివల్ల ఇప్పుడు ఒరిగేదేంటి? ఆయన ఏమన్నారంటే, మన సమాజంలో ఆడపిల్లలను కంటే అతిగా బాధపడతారు, సమాజంలో వాళ్లకు విలువ లేదు, వద్దని నిరాకరించి ఆ పసికందును చూడడానికి కూడా అసహించుకుంటారు. అందువల్ల కొడుకు పుట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొడుకు పుడితే సుఖపడిపోవచ్చని అనుకుంటున్నారా, లేదంటే లేదంటారా? మన జీవితంలో పిల్లలను కనడం పెంచడం ఒక్కటే సాధించినట్టు అనుకుంటున్నారా? పిల్లలు లేని జీవితం ఒక జీవితమేనా? వేస్ట్ అవుతుందా? ఏం వేస్ట్ అయ్యిందని ఆలోచిస్తూ కూర్చుంటారు. మన భారతదేశంలో స్త్రీలను హీనంగా చూస్తున్నారు, అది కూడా వాళ్లకు పిల్లలు లేరంటే. ఈ దుఃఖాన్ని అనుభవించాల్సిన అవసరం ఏంటంటాను. మనకు కొడుకు పుట్టాలి, వంశం వృద్ధి కావాలని రాసిపెట్టుంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది. యాక్చువల్గా మనం బంధాలకు అనుబంధాలకు అతీతులం. మోక్ష మార్గానికి లైసెన్స్ సంపాదించాలి. వాళ్లకు పిల్లలున్నారు, అది క్లియర్, లైన్ క్లియర్ అయినట్టే. ఎవరి లైన్ అయితే క్లియర్ కాలేదో, డెబిట్లో ఉందో, ఖర్చు అవుతుందో వాళ్ళు అది అనుభవించి తీరాలి. ఇప్పుడొక బిడ్డ పుట్టిందంటే అది పోయిన జన్మలో రుణం తీర్చుకోవడానికి పుట్టినట్టు అర్థం. మీ పాలిట ఉంటే దక్కుతుంది. అలాగే ఈ మానవ జీవితంలో సాధించాల్సినవి ఎన్నో విషయాలున్నాయి. దాదాజీ ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, ఈ కాలంలో ముఖ్యంగా ఈ కలియుగంలో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎవరంటే పిల్లలు లేనివాళ్లే. పెళ్ళై పిల్లలు లేనివాళ్లే చాలా అదృష్టవంతులవుతారు. ఎందుకంటే వాళ్ళ లైన్ క్లియర్ కాబట్టి. ఎన్నో మంచి కార్యాలు చేసి చేసి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఎన్నో జన్మలు గడిచి గడిచి సర్వం క్లియర్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. క్లియర్ కావడం చాలా కష్టమైన విషయం. పిల్లలు లేకపోతే అప్పుల గొడవ అస్సలు ఉండదు. ఇప్పుడు మిమ్మల్నే తీసుకోండి, మీరు ఎంతవరకు హాయిగా ఫీల్ అవుతున్నారు, ఎంత టైం దొరుకుతుంది, ఎంత ఎనర్జీ, మీరు కోపతోపాలను ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. పిల్లలు లేనందువల్ల మీకు బాధ్యతలు లేవు కదా. పిల్లలు ఉంటున్నారు, పిల్లలకి పిల్లలు ఉంటారు, వాళ్లకు పిల్లలు ఉంటారు, ఇలా కొనసాగుతుంది. మీరు మోక్షం సాధించి పుణ్యం కట్టుకోవాలి. మీ దగ్గర నిర్మలమైన మనసు ఉంది కదా, అది అసలు శాపం కాదు. మనకంటూ ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఎక్కువ టైం దొరికితే ఆధ్యాత్మికంలో ఎన్నో మంచి కార్యాలు చేయొచ్చు. ఆత్మశుద్ధితో సత్సంగాలకు వెళ్ళండి, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినండి, ఆధ్యాత్మిక పుస్తకాలు కొన్ని చదవండి. అందువల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు తప్పకుండా ఏర్పడతాయి. ఏది మార్పు కలిగిస్తుందో అదే ఆధ్యాత్మికంగా సాధించినట్టు అర్థం. లక్ష్యం సాధించాలంటే జీవితంలో ఒక మార్పు కలగాలని ఆశించండి. ఇది కేవలం కాలక్షేపానికి కాదు, ఆధ్యాత్మిక సాధన కోసం. మన కోపం, తాపం, మోహం, ఆవేశం, దిగుళ్ళు, టెన్షన్స్ సర్వము మనలోనే ఖచ్చితంగా ఉన్నాయి. అందులో ఏ మార్పు లేదు, కొంచెం కూడా తగ్గిపోవు. అప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి, మన లక్ష్యాన్ని సాధించాలి. మీరు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఉంటారు, వేలాది ప్రసంగాలు వినుంటారు, లక్షలాది దేవాలయాలకు వెళ్ళుంటారు, జపం, తపం, ఉపవాసాలు చేసుంటారు, ధ్యానం కూడా చేసుంటారు. ఇవన్నీ కేవలం విజయ సాధనలే. ఇందువల్ల మీరు ఎటువంటి జ్ఞానం పొందలేరు. మీ జీవితానికి ఏదీ పొత్తు కుదరలేదు. దీన్ని మనం ధర్మం అని అనలేం. దీన్ని మనం ఏమంటామంటే, ఎంత పుణ్యం చేసుకుంటామో అదే ధర్మమని. పుణ్యకార్యాలు ఏమీ చేయలేదు, దాన్ని ధర్మమని ఎలా చెప్పగలం? ఒక రకమైన టైంపాస్, మంచి టైంపాస్. ముందు మార్గం మంచి మార్గమే, కానీ యథార్థం లేదు. యథార్థ ధర్మమని దేన్నంటాం? మంచి మార్పు కలిగించాలి. మన జీవితంలో కోపం, తపం, పాపం, శాపం ఇవన్నీ తగ్గించాలి. మనసుకు మనశ్శాంతి కావాలి. దిగులు, టెన్షన్స్ లేకుండా హాయిగా ఉండాలి. ఎవరు ఏమన్నా సరే, ఎప్పుడైనా మంచి చెడు గురించి మాట్లాడని, మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. పిల్లల మీద చిరాకు పరాకులంటూ లేకుండా జీవించాలి. నార్మల్గా ఉండాలి. అలాగే ఎక్కడ ఎవరితో స్నేహం చేసినా మంచి అభిమానం సంపాదించాలి. చేదైన అనుబంధం వద్దు, తియ్యని అనుబంధం కావాలి. ఈ విధంగా
మనసులో గుణగణాల్లో మార్పు కలిగితే ఏదో ధర్మం చేశామని మనం అనుకోవచ్చు. సత్య మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం కదా. లేదంటే మన జీవితం అనేది ఎన్నో అవతారాల తర్వాత దక్కిన ఒక వరం లాంటిది. అన్నీ వేస్ట్ అయిపోయాయి, ఏదీ దక్కకుండా పోయింది. ఇప్పుడైనా పరిష్కరించండి, ఆ విధంగానైనా మార్చుకోవడానికి. అలాగే మీ జీవిత లక్ష్యాన్ని ఎన్నుకోండి. జీవితంలో లక్ష్యం అనేది ఏంటో బాగా నిర్ణయించుకోవాలి. కేవలం పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం, ఆ పైన ఆశలు పెంచుకోవడం, గొడవలు పడ్డం, వయసయ్యాక జపమాలతో జపం చేయడం, అంతే సాగిపోవడం, సర్వం మీకు రొటీన్ లైఫే, కామన్ లైఫ్కి మానవ జీవితమే లేదు. ఈ లైఫ్ మోక్షప్రాప్తం పొందడానికే. లోకంలో జననం మరణం వీటి నుంచి బయటపడి మోక్షం పొందడమే లైఫ్ కందం, వెలకట్టలేనిది. ఎన్నో కోట్లాది యోగుల నుంచి ఒక ఇంద్రియం, 2 ఇంద్రియాలు, 3 ఇంద్రియాలు, 4 ఇంద్రియాలు కలిపి దాదాపు పంచేంద్రియాలు గల జంతువులు, పశుపక్ష్యాదులు, జీవరాశులు, సర్వజీవకోటి వగైరా సిద్ధం చేసి ఆఖరికి ఈ మనిషి జన్మ మనకు దక్కుతుంది. అందులోనూ మన లోకంలో మనిషి జన్మ అనేది ఆ జన్మ ఉపయోగాన్ని మనం సరిగ్గా క్రమంగా వాడుకోకుంటే అప్పుడు ఎన్నో జన్మలు ఎత్తడం వేస్ట్ అవుతుంది. ఇందులో అది కూడా వేస్ట్ అవుతుంది. ఈ విధంగా వేస్ట్ చేయకూడదు, ఇది సరిగ్గా ఉపయోగించాలి. ఇంకా చెప్పాలంటే ఈ జీవితంలో మనం చనిపోయేదాకా ఆత్మతృప్తి కలగదు. ఆత్మ లక్ష్యాన్ని సాధించుకుంటే మీరు నిరంతరం ఈ ఆత్మ అంతరాత్మలో ఆత్మకి ప్రాప్తం లేకపోతే అప్పటిదాకా జీవితం, అది మాత్రమే కాదు నా సకల ప్రయత్నాలు ఏవి వేస్ట్ కాలేవు. మంచే చేయాలి, దీనికోసం మంచి ఆలోచనలు పెంచుకోవాలి. పిల్లల కోసం మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి, వాటిని మీరు పూర్తి చేయండి. మోహం తదితర విషయాల్లో మీరు మరీ గుడ్డిగా ఉండకండి, ప్రేమాభిమానాలతో చేయండి. మీకు ఎంత చేతనైతే అంతగా పిల్లల కోసం కుమిలిపోకండి. ముందు ఉన్నది మీరు యాక్సెప్ట్ చేయండి, వచ్చిన వాళ్లను మీరు యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత ఏదైతే 2వ నెంబర్లో వస్తుందో, అంటే బిడ్డలు లేరనేది నిజంగా ఒక మంచి విషయమే. అది ఆడపిల్లయితే తను 22, 23 ఏళ్లలో పెళ్లి చేసుకుని తన అత్తగారింటికి వెళ్ళి చేరుతుంది కదా. ఆ తర్వాత తన జీవితం అక్కడే, మన పని అయిపోయింది, మన బాధ్యతలు తీరిపోయాయి, ఈ అకౌంట్ క్లోజ్ అవుతుంది. వాళ్ళు పుణ్యపురుషులే. ఆ తర్వాత కొడుకు కోసం వస్తారు, కొడుక్కి వివాహమై కోడలు వస్తుంది, కోడలు వచ్చాక పిల్లలు వస్తారు, ఆ తర్వాత చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ అని పెరిగిపోతూనే ఉంటుంది. మన అకౌంట్లో క్రెడిట్, డెబిట్ అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కలియుగంలో క్రెడిట్ మాత్రం పెంచుకోకండి, డెబిట్ ఉంటేనే మంచిది. ఎవరు ఇక్కడికి వస్తారో వాళ్ళు రుణం తీర్చుకోవడానికే వస్తారు, ఏది పంచిపెట్టడానికి ఎవరూ రావట్లేదు. మంచి పుణ్యాత్ములైతే అమ్మ నాన్న వాళ్ళ పిల్లల నుంచి కోరుకున్నది చేయించుకుంటారు. అంటే ఇక్కడ పిల్లలు కూడా కన్నవాళ్ల నుంచి దక్కింది వసూలు చేసుకుంటున్నారు. దీన్నే కలియుగ కాలం అనేది. దీన్నే తల్లిదండ్రులు అందరూ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒక గొప్ప మల్టీమిలియనర్ డాక్టర్ ఫ్యామిలీ ఉండేది, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు నన్ను కలవడానికి వచ్చారు. అన్నీ తయారుగా ఉంచుకున్నారు, ఫారిన్లో ఉన్నారు. వాళ్ళు తయారు చేసుకున్నది అడాప్ట్ చేసుకోవడానికి, దత్తత తీసుకోవడానికి. ఒక బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆడపిల్ల, పేపర్లో కూడా సైన్ చేయాల్సి ఉంది. అప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగారు, మీ అనుమతి కావాలి, మీరు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పండి, దారి చూపండి, మేము ఏం చేయగలం, ఆడపిల్లను కనేశాం, మా జీవితంలో అనుబంధం అంటే ఏంటి? అప్పుడు నేను వాళ్లతో అన్నాను, మీకు మోక్ష మార్గం అనేది తెలుసుకోవాలనుకున్నా లేదా లౌకిక సుఖం, లౌకికంలోనూ మీకు సుఖం కావాలంటే మీరు మీ అకౌంట్స్ని పెంచుకోకండి. మీరు అకౌంట్ క్లోజ్ చేస్తే మోక్షం అనేది దక్కదు. మీ అకౌంట్ పెంచుకోకండి, ఒక ఎంట్రీ ఎక్కువ వేసుకోకండి, క్లోజ్ చేసి ఉంచండి.
పిల్లలు లేరంటారా? హ్యాపీగా ఉండండి. త్వరగా మోక్షం వైపు పయనించొచ్చు. ఒకరికి 4 పిల్లలుంటే వాళ్ళ ఎంట్రీ క్లియర్ కావడం లేదు. క్లోజ్ చేయడానికి కొన్ని జన్మలెత్తాలి. అలాగే మీకు లాస్ కూడా రావచ్చు. దాంతో లాస్ట్ బట్ 1 అవుతుంది. ఇవన్నీ క్లియర్ అవుతాయి. మీరు క్లియర్ చేసుకునే వచ్చారు. దాన్ని అతిగా పెంచుకోవద్దు. మీరు మీ అమ్మాయికి ఏం ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి. మీ దగ్గర బోలెడంత ఆస్తి ఉంది కదా. మీరు అమ్మాయిని దత్తత తీసుకోవడం కంటే ఆ డబ్బుని పేదలకు పెంచండి. వాళ్ళ జీవితం చాలా హాయిగా ఉంటుంది. వాళ్ళకు చెందాల్సింది చెందుతుంది. లేదంటే వాళ్ళ అమ్మకు ఇవ్వండి. ఫారిన్లో వాళ్ళ అమ్మ నివసిస్తుంది. ఆ డబ్బంతా తనకిస్తే తన కూతురికిచ్చి తనే స్వయంగా పెంచి పోషిస్తుంది. అలా ఉంటే ఆనందమే. అలాగే మేము ఈవేళ హ్యాపీగా ఉన్నాం. అలాగే మా ఆధ్యాత్మికం కూడా ఉన్నత స్థాయిలో ఉంది. ఇక ముందు మాకు లోకంలో ఏ విషయం మీద ఆశ లేదు. మాకు ప్రపంచంలో ఇక ఏమీ అక్కర్లేదు. ఒక మోక్షం అనే భావన తప్ప మా మనసులో వేరే భావన లేదు. చాలామందికి పిల్లలు ఉండకపోవచ్చు, ఉన్నా చనిపోయి ఉండొచ్చు. యాక్సిడెంట్లో కానీ వ్యాధిలో కానీ పోతారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు దుఃఖం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే గోడకేసి నెత్తి బాదుకుంటారు. విపరీతమవుతుంది. తల తిరిగి కింద పడిపోతారు. ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ఇందువల్ల అందరికీ దుఃఖం కలుగుతుంది. మనం ఏ విధంగా వీళ్లను ఆదుకోగలం, ఏ విధంగా వీళ్లకు వివరించాలి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా ఉండగా ఈ పరిస్థితుల్లో చాలామంది నన్ను కలవడానికి వస్తారు, లేదంటే వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళకది తెలియజేస్తాం. మన అకౌంట్లో ఏముందో అదే కనిపిస్తుంది. మిగిలింది ఉందో లేదో అదంతా కనిపించదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడ సంతోషంగా ఉండని. దీనికి ఎండ్ అనేదే లేదు. జననం మరణం లాంటి విషయాలు ఎప్పటికీ ఉంటాయి. వాళ్లకు ఈ ఆయుష్కాలంలో 1 సెకండ్ కూడా ఎక్కువగా ఉన్నట్టు ఆధారాలు లేవు. భగవాన్ మహావీరుడితో పాటు విష్ణులోకంలో అందరూ అడిగారు, మీరు మీ జీవిత కాలాన్ని కొంచెం ముందులా అడ్జస్ట్ చేసుకోలేరా అని అడిగారట. అప్పుడు భగవాన్ మహావీరుడు అన్నాడంట, 1 రవ్వంత కూడా మార్చడం కుదరదు. కైవల్య జ్ఞానం ఉంటే అది పోతుంది. రవ్వంత కూడా మనం ఎక్కువ తక్కువలో ఉండలేం. ఆయుష్ అనేది భగవాన్ మహావీరుడిలా కాదు, అది మహానుభావులకి ఆయుష్కాలంలో రవ్వంత ఎక్కువో తక్కువో కావడం కష్టం. ఈ కలియుగంలో మనం ఏం చేయగలం చెప్పండి చూద్దాం. ఛాన్సే లేదు. ఏదైతే జరగదని అనిపిస్తుందో దానికోసం ఎందుకు మనం బాధపడాలి? ఏ ప్రాణం పోయినా మళ్ళీ రాదని తెలుసుకుని దృఢంగా ఉండండి. దానికోసం మనం ఎందుకు బాధపడాలి అంటాను. మనం ఉన్నవాళ్ల కోసం ఏడిస్తే ఆ వైబ్రేషన్తో చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నా, ఎవరి గర్భంలో ఉన్నా లేదా జన్మించినా సరే బాధ అనేది వాళ్లకు కలగదు. మనం ఎవరి మీద ప్రేమతో ఉన్నామో వాళ్ల కోసం ఫీలింగ్తో ఉంటే వాళ్ళు ఈ విధంగా దుఃఖం కలిగిస్తే అదెలా మరి? వీళ్ళు ఏమైనా తల్లిదండ్రులా? బాధతో ఈ సిద్ధాంతం అర్థం చేసుకోండి. ఈ సిద్ధాంతం అర్థం చేసుకుంటే మనకు దుఃఖం కలగదు. లేదంటారా? వాళ్ల కోసం మీరు ప్రార్థనలు చేయండి. వాళ్ళ ఆత్మ బతికే ఉంది. ఆత్మకు ఎన్నడూ అంతం లేదు. ఎక్కడుందో ఆ ఆత్మ కోసం ప్రార్థన చేయండి. నా కొడుకు ఎక్కడున్నాడో వాడి కోసం ఇక్కడున్న పరమాత్ముడికి నమస్కారం చేసుకుంటున్నాను. నువ్వు ఎక్కడున్నా బావుండాలి, మోక్షాన్ని చేరుకో. మీ మోక్ష మార్గంలో మీరు ముందుకు సాగండి. మేము వాళ్ళకి దుఃఖం కలిగించకుండా అంటే అభివృద్ధిని ఎందుకు ఆపాలి? మనం మన పిల్లల్ని చదివించాం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం? మీ మనసులో వాళ్ళ అభివృద్ధి గురించే ఆలోచన ఉండాలి. అప్పుడు మాత్రం మీ బాధ తగ్గిపోతుంది. తల బాదుకోవడం లాంటివన్నీ ఆగిపోతాయి. ఒక సోదరి తను పై చదువులు చదివించి తనకు ఒక్కగానొక్క కొడుకు, 18 ఏళ్ల కొడుకు యాక్సిడెంట్లో వాడు చనిపోయాడు. చాలా మంచి తెలివైన కుర్రవాడిగా పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళ అమ్మగారు నన్ను కలుసుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు, మా అబ్బాయి ముఖం మాత్రం నాకు చూపించండి అంది. మీరు ఆత్మజ్ఞాని కదా, ఆధ్యాత్మికంలో మీకు ఉన్నత స్థానం అనేది ఉంది కదా, అందువల్ల ఇప్పుడు మా వాడు ఎక్కడున్నాడో మీకు నిజంగా తెలిసే ఉంటుంది అంది. ఏ స్థితిలో ఉన్నాడు, ఎవరి గర్భంలో ఉన్నాడు, నేను వాణ్ణి ఒక్కసారైనా చూడాలి, వాడి మొహం చూస్తే చాలు, ఇంకేం వద్దు అంది. నా మనసుకు ఆనందం కలుగుతుందంది.
అప్పుడు నేను తనతో అన్నాను, నాకు ఇవన్నీ చూడడం తెలియదు, ఆత్మజ్ఞానం అయినా సరే ఇవన్నీ చేయడం తెలియదు, ఎక్కడ పుట్టామో ఎక్కడ గిట్టామో అవన్నీ కైవల్య జ్ఞానులకే సాధ్యం. నేను ఒక సాధారణ జ్ఞాన సంపన్నురాలిని మాత్రమే, కానీ అంతవరకు నిజంగా నేను చేయగలను. కానీ ఇప్పుడు నేను ఏమీ చేయలేను. ఒకటి మాత్రం నేను ఇప్పుడు చెప్పగలను. సపోజ్ భగవంతుడు ప్రత్యక్షమై మీ వాడు ఫలానా చోటు ఉన్నాడు అంటే మీ వాడిని మీరు దత్తత తీసుకుంటారా? మీరు ఇప్పుడున్న తల్లిదండ్రులు మంచివాళ్ళైతే వేరే ఏమీ కోరుకోకుండా ఉంటారు. మా వాడిని తీసుకెళ్ళి వాణ్ణి చక్కగా చూసుకోండమ్మా అని అంటారు. మీరు ఎందుకని చెడు గురించి ఆలోచిస్తారు? వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉంటాడు. పాపం నిన్ను చూసి తల్లిగా గుర్తించి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈవిడ ఈ మహాతల్ల ఎవరి ఈవిడెంత పిచ్చి పని చేసింది అని ఆలోచించడం వల్ల ఏం ఒరుగుతుంది? ఎంత చదువుకున్నారు, ఇది కూడా తెలీదా? చనిపోయాడంటే చనిపోయాడు, చనిపోయాక మళ్లీ ప్రాణాలతో కనిపించేది లేదు. ఒకవేళ అలా కాకున్నా వేరే ఎక్కడ పుట్టినా సరే అక్కడ అప్పుడు చిన్నారిగానే ఎదుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుని నిద్రపోతాడు. ఎలాగూ మీరే తన తల్లి అని తెలుసు. అందువల్లే తనతో ఇలా చూడండి, జంతువులతో అనవసరంగా తప్పుడు విషయాలు చెప్పడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పేయండి. మీకు నిజం చెప్తున్నాను, ఇది అదని ఏదో ఒకటి చెప్పి మీ నుంచి డబ్బే నొక్కేయాలని చూస్తారు. మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా అదే విధంగా విషయాలు ఆరా తీసి చాలా విషయాలు సేకరించడానికి ప్రయత్నించాలి. మీరు ముందు అతని ఆత్మ శాంతించాలని ప్రార్థించండి. ప్రశాంతంగా ఉంటూ మోక్ష ప్రాప్తికై ధ్యానం చేయండి. అలాగే ఎప్పుడు చూసినా దేవుడి తోడు మీకు అండగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఆలోచించి మోక్ష మార్గాన్ని అనుసరించండి. ఎప్పుడు చూసినా రాత్రింబవళ్ళు దానికోసం ప్రార్థనలు జరపండి. ఇందువల్ల ఏదైనా లాభం కలుగుతుంది. ఇలా ఏడవడం వల్ల ఏం సాధించగలరు? మీరు బాధపడి ఇతరులను బాధపెడతారు. మీ వాడు ఎక్కడ పుట్టాడో అదీ కాకుండా వాడి కోసం మీరు ఏడవడం చాలా వరకు వేస్ట్. కాబట్టి మీరు బాధపడకండి, అందువల్ల ప్రయోజనం లేదు. మీరు బాధపడితే వైబ్రేషన్ వల్ల మీకు ఏదో ఒక నష్టం వాటిల్లడం ఖాయం. వాళ్లల్లో ఒక సఫోకేషన్ ఉంది కదా, ఈ బంధం అనేది ఆదరిస్తుంది. అంతలో సపోజ్ మీకు ఒక సఫరింగ్, తప్పుడు ఆలోచనలు కలగొచ్చు. మనుషుల నుంచి మనం మృగాల్లా మారిపోతున్నాం. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మహాభారతంలో అభిమన్యుడికి సంబంధించిన ఉదాహరణ ఒకటి నేను చెప్తాను. అభిమన్యుడి మరణం టైంలో యుద్ధంలో, మహాభారత యుద్ధంలో మరణానంతరం అర్జునుడు బాగా కృంగిపోయాడు. కన్నీరు మున్నీరుగా విలిపించాడు. తన అభిమన్యుణ్ణి తనకు ప్రసాదించమని వేడుకున్నాడు. నా అభిమన్యుణ్ణి నాకు అప్పగించండి. వాడు ఏడుస్తూ ఉండిపోయాడు. అయినా కూడా అతనికి వివరంగా అర్థం చేసేటట్టు చెప్పారు. ఇది దక్కకపోతే ఆ భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? చనిపోయినందుకు వివరిస్తున్నానన్నాడట. ఆ తర్వాత అతను ఆ దుఃఖాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతను గీపెట్టి గట్టిగా అరిచాడట, నా అభిమన్యుడు అని. అప్పుడు పిల్లలు ఆ విషయం చెప్పకుండా, ఇప్పుడు చనిపోయిన వారు నావారు కాదన్నాడు. తన నుంచి దూరం చేసిన బిడ్డే నా అభిమన్యుడు అన్నాడు. అప్పుడే భగవంతుడు తనతో అన్నాడట, ఇలా చూడు, నావాడు అంటు, నేను నీ దగ్గరికి నీ అభిమన్యుణ్ణి తీసుకొచ్చాను. నువ్వు అతన్ని గుర్తించగలవా? అతన్ని ఎదుర్కోగలవా? నా కుమారుడని చెప్పి నీ ఒళ్ళోకి తీసుకుని ఓదార్చగలవా? వెంటనే అతను అవును అన్నాడు. అప్పుడే భగవంతుడు అతని తోటి, ఇలా చూడు, ఇతనే నీ అభిమన్యుడు, నీ తనయుడు, ఎలా మారిపోయాడో చూసావా అన్నాడట. అతనొక గుహలో కూర్చునున్నాడు. చాలా తాపీగా మిరపకాయలు తింటున్నాడట. అప్పుడు భగవంతుడు అర్జునుడితో అన్నాడట, ఇలా చూడు, నీ అభిమన్యుడు, ఇదంతా టెంపరవరీ, పర్మనెంట్. మన ఆత్మే, సర్వం ఆత్మస్వరూపం. ఈ దృష్టితో అందర్నీ చూడండి. జై సచ్చిదానంద.